రంగం అప్పుడే సుశీలమ్మ గుర్తుకొస్తుంది, తర్వాత మిగతా సమయం గుర్తు రాదు. ఎందుకు రాదంటారు? వస్తుంది కదా. అదే కదా ప్రాబ్లం. నేను చెప్పేది అదే కదా. ఏడాదికి ఒకసారి సుశీలమ్మ గుర్తుకొస్తుంది. ఆమె అడుగుతున్న కట్నం అంటే మళ్ళీ ఏడాది అని 5 ఏళ్ల సంది అదే అంటుండ్రు. వేరే వాళ్ళు ఎక్కుతారు, వాళ్ళకి 1000 కట్నం ఇస్తారు. బోనం ఎత్తుకొని ఆడిన వాళ్ళకి లక్షలు ఇస్తారు. మేము పూర్వమోసం చేసే వాళ్ళకి మాకు 5,000 2,000 ఇస్తారు. మాకు అదే బాధ అవుతుంది ఇప్పుడు నాకు. మా తరం నుంచి మా దాంట్లో మొగోళ్ళు ఎక్కుతున్నారు, నా నుంచి ఆడవాళ్ళు అయ్యారు. ఇప్పుడు అందరూ ఎక్కుతుండ్రు. దానికి ఎవరికి ఏమంటారో తెలియదు నాకు. ఇప్పుడు అందరు ఎక్కుతుండ్రు. అందరు మేము చేస్తాం అంటారు. వాళ్ళు ఎవరు ఏంది మాకు తెలియదు. అంటే ఇప్పుడు సుశీలమ్మ గారు రంగం అయిపోయినాక అంటే ఆషాఢ మాసం శ్రావణ మాసం కాకుండా మిగతా సమయంలో ఏం చేస్తాం మనం? అసలు మిగతా సమయంలో ఏం? నేను పూజ చేసుకుంటా. అంటే అమ్మవారి దగ్గర కూర్చుంటారు అన్నట్టు. అమ్మవారి దగ్గర కూర్చుంటారు అంటే అమ్మవారి సేవ చేసుకుంటారు ఇక మొత్తం. అయితే ఈసారి బోనాలు ఎలా జరుపుకోబోతున్నారు అమ్మ? అసలు ఇక ఎట్లా జరిపితే అట్లా, అంతే అంతే. ఆమె భారం. అయితే మనకి ఇప్పుడు మీకు ఇప్పటికీ 68 సంవత్సరాలు అంటున్నారు. మీరు అప్పటి నుండి మీ చిన్నప్పటి నుంచి చూస్తున్నారు బోనాలు, ఇప్పుడు ఈ కాలంలో చూస్తున్నారు. ఎట్లా అనిపిస్తున్నాయి? ఆ కాలం పద్ధతులు బాగున్నాయి, ఈ కాలం పద్ధతులు బాగున్నాయి? అసలుకి ఇక కాలాన్ని బట్టి ఉన్నదమ్మా. అప్పుడు కాలము అరకత్ బరకతు పైసలలో ఉండే. ఇప్పుడు పైసలు పెరిగినాయి, పూజలు పెరిగినాయి. అప్పుడు కూడా చేసిండు పూజలు, ఇప్పుడు కూడా చేస్తున్నాం. కానీ చేస్తున్నారు ఏ కాలాన్ని బట్టి ఆ కాలం పూజలు అవుతున్నాయి. అట్లేం లేదు, పూజలకి ఏం తక్కువ లేదు. ఆ కాలాన్ని బట్టి అప్పుడు చేసిండ్రు, ఈ కాలాన్ని బట్టి ఇప్పుడు చేస్తుండ్రు అట్లా. అయితే ఎట్లయినా మీరు లాల్ దర్వాజా మంకాలమ్మ అనగానే మనకి మొత్తం హైదరాబాద్ బోనాలు అనగానే లాల్ దర్వాజా మంకాలమ్మ అని అంటారు. అయితే ఒక్కసారి అమ్మవారి గురించి అమ్మ నీ నోట మాట వినాలనుకుంటున్నాం. చెప్పు, ఒక మాట ఎక్కువ అమ్మవారి గురించి అని చెప్తున్నా. అమ్మవారు చాలా సత్యం ఉంది. సత్యం ఉందనే మా బతుకులు అవుతున్నాయి. సత్యం ఉంది ఆమె. నేను చెప్తున్నా చిన్నప్పటి సంధి నేను ఆడ కూర్చొని కొబ్బరి పచ్చలు తిని, బూరెలు తిని, పర్మనం తిని బతికినా నేను. సత్యం ఉందని ఇంత లోకం అవుతుంది. అంటే ఇప్పుడు నాకు చెప్పేది అప్పుడు జోగిళ్ళు అంటే తెలియదు నాకు, ఇప్పుడు అంటే కూడా తెలియదు. కానీ ఇప్పుడు మట్టుకు వాళ్ళే ఎక్కువ పూజలు చేస్తుండ్రు, బోనాలు ఎత్తుకుంటారు కదా. అప్పుడు నాకు తెలియదు వాళ్ళకి ఏ మందులు వాళ్ళు అంతగానం లేకుండ్రు అప్పుడు. ఇప్పుడు ఎక్కుండ్రు కదా వాళ్ళు. అది వాళ్ళ గురించి నేను తప్పుగా మాట్లాడా. వాళ్ళు ఇప్పుడు ఎక్కువ అయినరు. అప్పుడు నాకు అంత తెలియదు వాళ్ళని. ఒక 2-3 ఉండేది. వాళ్ళ మట్టుకు వాళ్ళు దోతులు గిట్లా కట్టుకుంటారు. ఇప్పుడు చీరలు కడుతుండ్రు కదా, అప్పుడు కట్టకపోదు. ఇప్పుడు చీరలు కడుతుండ్రు. వాళ్ళ గురించి నేను తప్పుగా మాట్లాడా. ఎవరి బతుకు వాళ్ళది, వాళ్ళ బతుకు వాళ్ళకుంది, మా బతుకు మాకుంది. కానీ నేను చెప్పేది ఏంటంటే మేమే రంగం చేసేది, ఇప్పుడు అందరు చేస్తుండ్రు అంటున్నా. అందులో తప్పేం లేదు. అంతే. వాళ్ళకు ఏమంటారో నాకు అంత అర్థం కాదు. అయితే ఇంతవరకు సుశీలమ్మ ఎప్పుడన్నా బోనం ఎత్తుకుందా? ఎత్తుకున్నారా? బోనం ఎత్తుకున్నా, ఆడినా. నా ఇంట్లో బోనం కూడా ఆ గల్లికెళ్ళి ఇడిదాకా ఎత్తుకొస్తా నేను. కానీ ఇప్పుడు 5-6 ఏళ్ళ సంది ఎత్తుకుంటలేదు. ఎత్తుకొని ఆడినా. మా ఇంటి బోనమే, బయట ఎడ కాదు, బయట మా ఇంట్లో బోనం ఎక్కించి ఆ గల్లికి వెళ్ళి బ్యాండ్ గిట్ల పెట్టుకొని ఆడుతుంటే ఇప్పుడు అయితలేదు. అమ్మ మరి ఇప్పుడు బోనాల పండుగ వస్తే ఇప్పుడు మరి నువ్వు ఇంత 68 ఏళ్ళు అయినా అమ్మమ్మ అయ్యిండొచ్చు, నానమ్మ అయ్యిండొచ్చు, అందరు పిల్లలు బోనాలకు ఎట్లా జరుపుకుంటారు? నా పిల్లలు అందరు వస్తారు. నా పిల్లలు వస్తారు. నా కొడుకు 4 పిల్లలు, మొత్తం నాకు 13 మంది మనమరాలు, 5 ఇట్లా. అయితే అమ్మా, అయితే మీ ఆయన చనిపోయినాక అసలు అంటే అమ్మవారి దగ్గరికి వెళ్ళాలంటే ఎలా అనిపించిందమ్మా? అసలు నాకేమనిపించలే, కానీ లోకం కదా, పబ్లిక్ కదా, వాళ్ళకి తెలియక మాట్లాడిండ్రు. అదొకటి బాధ అయింది. కానీ వాళ్ళకి తెలియదు కదా అప్పుడు దేవుని లగ్గం చేసిండ్రు అని తెలియదు కదా. ఈ ఒకటి చంద్రాన్ గుట్టలకు, బేగం బజార్లకే తెలుసు. ఇక మిగతా వేరే వాళ్ళే అన్నారు మాకు తప్పు లేదని వాళ్ళు అడిగిండ్రు. వాళ్ళు నువ్వే చేయాలమ్మన్నారు, చేస్తున్నా. వాళ్ళకి తెలియక మాట్లాడిండ్రు. ఎవరికైనా అనిపిస్తుంది కదా, భర్త చచ్చిపోయిండు ఎందుకు చేపియాలన్నట్టే ఆపిండ్రు నాకు లాల్ దర్వాజా. లేకుంటే ఆగకపోన్నారు రంగం లాల్ దర్వాజాలో. ఆగినందుకు నేను అబ్జెక్షన్ ఏం చేయలేదు. కొన్ని వాళ్ళకి తెలియదు కదా, ఒకటే బస్సులు ఉన్నా కదా, లాల్ దర్వాజాలనే నేనుంటా, అమ్మవారు ఆడనే ఉంటది. వాళ్ళకి తెలియదు కదా, అందరికి లోపల మాట చెప్పుకోలేము కదా. అంతవరకు నాకే తెలియదు. అప్పుడు లగ్గం చేసిండ్రు నాకు ఇట్లా అని తెలియదు. నేను మా ఆయన కూకే నువ్వు వస్తా నేను ఉండమయ్యా అంటుంటే అప్పుడు నేను ఎందుకు అంటుంటేనో ఇప్పుడు అర్థమవుతున్నా. అప్పుడు నేను అంటుంటే ఆయన భీమా నుండి ఇదైతే నేను అట్లా నోట్లోకి వెళ్ళి వచ్చి నాకు. కానీ నేను అనుకుంటుంటే నేను ఎందుకు అన్నా ఇప్పుడు అనుకుంటున్నా ఆయన అట్లా అంటుంటే అని.
అట్లా నా కిస్మత్లు ఇట్లా ఉన్నది చేస్తున్నా. నేను ఎవ్వరికి తప్పు అంటలేను అమ్మా, తప్పు ఎవరిది కాదు, నా అదృష్టం నుంచి చేస్తున్నా. నాకు చేతనైన రోజులు చేస్తే తర్వాత దేవుని దయ. నేను ఎవరు వీళ్ళు ఒకటి కట్నాల గురించే మాట్లాడుతున్నా, ఈ సంవత్సరమే మాట్లాడుతున్నా, ఎప్పుడు మాట్లాడలే. ఎంతమంది ఇంటర్వ్యూకి ఇచ్చిన ఎవ్వరికి మాట్లాడలే. వాళ్ళు వస్తుండ్రు 500 200 ఇచ్చి ఇవాళ రావాలమ్మా అంటే ఏం వస్తుంది బిడ్డ 200 500 చెప్పు. అంతే, ఈ కాలాన్ని బట్టి ఏం వస్తుంది? 1000 రూపాయలు 100 రూపాయలతో సమానమైంది ఈ కాలం. అవునా కదా? అవునంతే. అప్పుడు 1000 రూపాయలు అంటే మస్తు పనులైనాయి. నేను రంగం ఎక్కినప్పుడు చెప్తున్నా, 50 రూపాయల కట్నం ఇస్తే అప్పుడు మస్తు నేను సామాన్లు కొని పెట్టుకున్నా. 50 రూపాయల కట్నంలా పెద్ద పెద్ద బగోర్లు షమిదానులు ఇట్లా కొని పెట్టుకున్నా నేను 50 రూపాయల కట్నంలా. అప్పుడు ఇప్పుడు ఇంత కట్నం 50 రూపాయలకి ఏం వస్తలేదు కదా ఇప్పుడు మనకి. ఇప్పుడు ఏం వస్తలేదు, ఛాయ్ వస్తలేదు 50 రూపాయలకు. వస్తుందా? వస్తలేదు. మంచి మళ్ళా అట్లా అడుగుతున్నా. ఇక ఆమె దయ ఈ సంవత్సరమే అడుగుతున్నా నేను కట్నాల గురించి. కానీ ఆమె సికింద్రాబాద్ ఆమె ఇక్కడ వచ్చేది చాలా తప్పు. ఆమె ఏరియాలో ఆమె చేసుకోవాలి. వాళ్ళు మస్తు పిలుస్తారు ఇష్టపడి, కానీ ఆమె ఆలోచించాలి, మాకు గమనించాలి, మాకు కనుక్కోవాలి. అమ్మాయి ఈడ ఉంది, మా అక్కు కాదు, రావాలన్నా లేదని మాకు తెలుసుకొని వచ్చేది ఉండి, తెలుసుకొని వస్తే సంతోషపడుతుంటే నేను. సరే వీలు కుదురతలేదు రాని అని. ఆమె తెలుసుకోకుండా వచ్చింది, వారి ఇష్ట ప్రకారంగా తెచ్చింది. ఆమె 5000 కట్నం తీసుకొని పోతుందా? ఆమెకి ఇష్టం వచ్చిన కట్నం పెడుతుండ్రు, బంగారం పెడుతుండ్రు, అన్నీ పెడుతుండ్రు. పోయిన ఏడాది ఒక చీర 5000 పంపించిండు ఆయన అడిగిండు. నేను పోయి అడిగిన, మేము చేస్తాం మాకు కదా అంటే, నీదేందో కట్నం ఇస్తా, నేను ఆమెను ఇష్టపడ్డా, ఆమె తెచ్చుకుంటా అన్నాడు. వదిలేసిన నేను. పోయిన ఏడాది ఆయన ఇష్టంతో ఒక 5000 పంపించిండు, ఒక చీర పంపించిండు. నేను వద్దనులే, పోనీ ఎవరి ఇష్టం వాళ్ళది, ఏం చేస్తాం. అంటే మిర్యాల మండిలో స్వర్ణలత గారు స్వర్ణలత చేస్తారు, చాలా తప్ప ఆమెది. ఆమె ఏరియాలో మేము చేస్తామా? మా ఏరియాలో ఇప్పుడు అంటే చదువుకున్న వాళ్ళు కాబట్టి ఇదమ్మా. అప్పుడు ఏ రౌతల్లో మాది, ఏ రౌతల్లో వీళ్ళది అన్నట్టు ఉండే. అప్పుడు పెద్దోళ్ళది పట్టువాడ అట్లా ఉండే. ఇప్పుడు ఏ రౌతల బేగం బజార్ కార్వానా మా పాలలకు ఉండే, వాళ్ళకి ఎవరు చేయలేదు కాబట్టి మేము చేస్తున్నాం. ఏ యువతలో మాకున్నది మేము చేస్తున్నాం. అట్లా ఉండే, ఏ టీవతలో ఒకరికి ఏ టవతలో ఒకటి. ఇప్పుడు అట్లా లేదు కదా. ఇప్పుడు చదువుకున్న వాళ్ళు ఇది ఏదైతే ఇంగ్లీష్ లో మాట్లాడతారు, ఏమైనా తెలివై కదా. అంతే. అట్లా కానీ ఆమె చాలా తప్పు. మాకు కనుక్కొని వచ్చేది ఉండే. ఇప్పుడు 9 ఏళ్ల సంది చేస్తుంది ఆమె, చాలా తప్పు. ఆమె ఏరియాలో మేము పోయి చెయ్యలేము. వాళ్ళు వచ్చి పిలిచినా మేము పోము. ఆమె హక్కు ఉంది, ఆమె సరే అంటే మేము చేస్తాం. ఆమె వచ్చి కనుక్కునేది ఉండే నాతోని, నేను చెయ్యాలనా లేదా అని. ఆయన మస్తు పిలుస్తాడు. ఆయన లక్షల కట్నం ఇస్తుండో. కట్నం ముఖ్యం కాదు, పని ముఖ్యం. దేవుంది చేస్తున్నాం, పని ముఖ్యం, రంగం ముఖ్యం. పైసలు వస్తాయి పోతాయి, ఆమె తలుచుకుంటే ఎట్లకెళ్ళని ఇస్తుంది. పైసలు ముఖ్యం కాదు. అమ్మవారి సేవ ముఖ్యం, అమ్మవారి భక్తి ముఖ్యం. వాళ్ళు అట్లా మాట్లాడతారు. అయితే చివరిగా మన తెలంగాణ ప్రజలకు బోనాల పండుగకి ఏం చెప్తారమ్మా ఈసారి? సంతోషంతో బాగానే చేస్తుండ్రు, భక్తులు అందరు బాగానే చేస్తుండ్రు, పిల్లలు పెద్దలు కలిసి మంచిగా చేస్తుండ్రు. అప్పటికంటే ఇప్పుడు బాగానే అవుతున్నాయి. ఇంకా ముందు కాలము ఉండి లేక ఎట్లా చేసిండ్రో పెద్దోళ్ళు, వాళ్ళ కాలం ఆ పూజలు, ఈ కాలమే చాలా సంతోషం అవుతున్నాయి. మంచిగా చేస్తుండ్రు, ఘటాలు మంచిగా చేస్తుండ్రు, అంత సంతోషం ఉంది, ఆనందం ఉంది, సంతోషం ఉంది. దేవుని కూడా సంతోషం ఉంది, మాకు కూడా సంతోషం ఉంది. మంచిగా చేస్తున్నాం, బ్యాండ్ బాజాతో అన్ని వేషాలు మంచిగా చేస్తారు. ఇప్పుడు అట్లా ముందర కంటే డబల్ టిబల్ మంచిగా చేస్తారు. అది సంతోషం.